ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది స్టూడెంట్స్ ఐఐటి కానీ నీట్ కానీ కోచింగ్కి దే మైగ్రేట్ టు ద ప్లేస్ కాల్డ్ కోటా ఇన్ రాజస్థాన్. చాలా మంది ఫ్యాక్టరీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీస్ వాళ్ళ బ్రాంచెస్ అన్ని చోట్ల ఎక్స్పాండ్ చేశారు. ఉన్నాయి కదా ఇప్పుడు అన్ని. అవును సార్. అంటే హైదరాబాద్ లో వాటిని వాళ్ళ ఫ్రాంచైజీ సిస్టమ్ నడిపించేది తెలుసుగా మీకు. ఇక్కడ మన పిఆర్ఓస్ ఒక్కొక్క పిఆర్ ఒక్కొక్క బ్రాంచ్ నడిపించుకుంటాడు. అంతేనా? అక్కడ క్వాలిటీ లేనిదే మరి అన్ని ర్యాంక్స్ వచ్చాయా? మరి ఆ సిస్టమ్ ఇక్కడికి ఇంపోర్ట్ ఇది మీకు తెలియదు కాదు, నన్ను అడుగుతున్నారు నాచే చెప్పించాలని. మీరు చెప్తే బాగుంటుంది కాదు, ఇక్కడ మీరు టీచరే. మీరు చెప్తే పర్ఫెక్ట్ గా వస్తుంది అది. ఇప్పుడు ఒక నిమిషం చెప్తా చూడండి. మనకు తెలంగాణలో 1,00,000 మంది ఐఐటి రాస్తున్నారు అనుకోండి, ఐఐటి ఎగ్జామ్ కోసం రాస్తున్నారు. ఈ 1,00,000 మందిని మీ దగ్గర ఉండేలాగా చేసుకుంటే ర్యాంకులు ఎక్కడి నుంచి వస్తున్నట్టు ఉంటాయి? మీ దగ్గర నుంచి ఉంటాయి. చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? కొనాలా? పాఠాలు బాగా చెప్పాలా? ఒకప్పుడు కొన్నారు, ఇప్పుడు అవసరం లేదు. ఒకప్పుడు కొన్నారు. అంటే రామయ్య, కృష్ణమూర్తి, డెల్టా స్పెషల్ ఉన్నప్పుడు తెలుసు అది. నా దగ్గర నుంచి ఒక అమ్మాయిని 1.2 crores పెట్టి తీసుకున్న కేసు ఉంది. మీకు ఒక అయితే అది ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే నౌ ఇట్ ఇస్ బై డిఫాల్ట్ నారాయణ చైతన్య. ఒక యంగర్ పేరెంట్స్ కి మేము ఉన్నట్టు కూడా తెలియదు. మీ సెలక్షన్ లెటర్ పట్టుకుపోయి కార్పొరేట్ లో అమ్ముకున్నారు. దానికి మేము కొంచెం ఫైట్ చేసాము. అదంతా కొంచెం అంటే సెన్సిటివ్ ఇష్యూస్, నేను చెప్పలేను ఇక్కడ. అంటే ఇక్కడ పేరెంట్దే కదా సార్ మరి దోషం? పేరెంట్స్ ఎట్లా అంటారు చెప్పండి? ఈ సిస్టమ్ ని గ్రూమ్ చేసింది ఎవరు? మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. మామూలుగా ఒక ఎసిమెట్రీ ఆఫ్ రిలేషన్షిప్ అంటారు.